తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గతం కంటే ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. కొంచెం జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకొని చదువు మీద శ్రద్ధ పెట్టినట్టయితే కనుక మీరు మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళి చదువుకుని అక్కడ స్థిరపడే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ సింహరాశి వారికి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మీకేదైనా ఇబ్బందిగా చదువులో కానీ విదేశాలు వెళ్ళడంలో కానీ ఏవైనా ఆటంకాలు గోచరిస్తున్నట్టయితే మీరు గణపతి ప్రార్థన చేసి గణపతికి గరికమాలను కనుక సమర్పించినట్లయితే ఆ చిన్ని ఒడిదుడుకులు కూడా మీకు తగ్గిపోయే అవకాశం ఉంది. తర్వాత సన్నిహితులతోనూ మిత్రులతోనూ విభేదాలు గతంలో ఉన్న వారికి తొలగిపోయి మీకు మంచి మిత్రులు అయ్యే అవకాశం కనపడుతుంది. మీ యొక్క పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో గతంలో ఏవైనా చిక్కులు చిరాకులు కోర్టు వ్యవహారాల్లో విసిగిపోవడాలు అలా ఉంటే కనుక ఈరోజు మీకు మీ వైపు సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లావాదేవీలు క్రయ విక్రయాలు ఒప్పందాలు మంచి మార్గాన్ని చూపించి మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశము ఈరోజు కనపడుతోంది. మీ వ్యాపారాలు వాణిజ్యవేత్తలు అనుకోండి, ఇందులో ఉండే కాంట్రాక్టుదారులు అనుకోండి, ఎవరైనా సరే మీ యొక్క వ్యాపారాలు మంచి లాభాల బాట పట్టే అవకాశం ఈరోజు కనపడుతోంది. భాగస్వామి వ్యాపారస్తులు ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, కొత్త భాగస్వామ్యాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నా ఏదైనా సరే ఈరోజు మీకు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వాహనాలు గృహము కొనుగోలు చేసే ప్రయత్నాలు గతంలో ప్రయత్నం చేసి ఉంటే కనుక ఈరోజు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి ప్యాకేజ్ పెరిగి మంచి బదిలీలు అంటే మీరనుకున్న స్థానానికి బదిలీలు అయ్యే అవకాశము కనపడుతోంది. అది బయట స్థానానికి కానీ లేదా మీరు ఉండే ఆఫీసులోనే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి అంటే ప్రమోషన్ రీత్యా మీకు మంచి స్థానం వచ్చే అవకాశం కనపడుతోంది. మీ యొక్క పై అధికారుల వల్ల మీరు మెప్పు పొందుతారు. ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి పదవీ యోగం కనపడుతోంది. మీరు ఏ పదవిలో ఉంటారో దాన్ని మించిన పదవిని మీరు పొందుతారు. ప్రజల యొక్క మన్నలను మీరు ఈ రోజు పొందే అవకాశం కనపడుతోంది. తర్వాత మీ యొక్క అధిష్టాన వర్గం కానీ లేదా మీ ప్రత్యర్థులు కానీ మిమ్మల్ని ప్రశంసించే దిశగా ఈ రోజు కనపడుతోంది. మీరు ఎలాగైతే గతంలో పనిచేశారో మంచిగా న్యాయంగా నీతిగా చేశారో ఇప్పుడు కూడా మీరు అలాగే చేసినట్టయితే ఈ పదవీ కాలము మరింత మంచిగాను మరింత మంచి పదవికి యోగ్యం కలిగేటట్టుగాను కనపడుతోంది. మీరు ఇదే కంటిన్యూ చేయండి. చాలా చక్కని ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశి వారికి చాలా చక్కని ఆరోగ్యం ఈ రోజు ఉంది. గతంలో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే కనుక ఈ రోజు తొలగిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం కనపడుతోంది. అయితే ఇప్పుడు వివాహం చేసుకునే సమయం ఇది కాదు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు అంటే పెట్టుడు ముహూర్తాలు పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే మనకి ధనుర్మాసం మొదలైపోయింది కాబట్టి ఇది వివాహాలకి అనువైన కాలం కాదు. అందుకని మీరు ఒప్పందాలైతే కుదుర్చుకొని మాటతో ఒప్పందాలు కుదుర్చుకొని తరువాత కాలంలో కనుక మీరు వివాహ ప్రయత్నం చేసినట్టయితే చాలా మంచిది. చక్కని అనుకూలమైన సంబంధాలు కుదిరే యోగం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి. మీకు చెప్పదగిన పరిహారము మీరు శివాలయాన్ని దర్శించి శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మీకు గ్రహపరమైన దోషాలు కానీ ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇక్కట్లు అడ్డంకులు అంటే మనీ బ్లాకేజెస్ ఉంటే కనుక ఇవి తొలగిపోతాయి. ఏ పరిహారం చెయ్యాలన్నా ఉదయం పూట చెయ్యడమే శ్రేష్టంగా చెప్పదగిన సూచన. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులకి ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా కొత్త కోర్సుల్లో చేరాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క టాలెంట్ని గుర్తిస్తారు. మీ యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మీకు మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇటు ఉద్యోగంలోనూ ఇటు పై అధికారుల వల్ల మీ సహచరుల వల్ల కూడా ఈరోజు మీకు మంచి మీ యొక్క మాటకి విలువ పెరగడము, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడము, మీకు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశము, మీ యొక్క కృషి ఫలించే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. తదుపరి వ్యాపారంలో ఉండే వాళ్లకు
పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయము. వ్యాపార విస్తరణ కనుకోండి, భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్నా, అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోవాలన్నా, కొత్త కాంట్రాక్ట్లు యాక్సెప్ట్ చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తరువాత కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు సన్మానాలు, సత్కారాలు జరుగుతాయి. మీ యొక్క కళకు గుర్తింపు కలిగి ఇంత అంటే మీ ఉన్న రంగంలోనూ, తరువాత సంఘంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొంది సన్మానాలు పొందే అవకాశము, అవార్డులు రివార్డులు కూడా మీరు పొందుకునే అవకాశం కనపడుతోంది. మీరు ఏ పదవి అయితే అంటే మీరు ఏ పాత్రనైతే కోరుకున్నారో, ఏ పారితోషికాన్నైతే మీరు కోరుకున్నారో అది మీకు ఈ రోజు దక్కే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇటు ప్రజల్లోనూ, అధిష్టానంలోనూ, తర్వాత ప్రత్యర్థుల్లోనూ కూడా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ మీద అభిమానము, గౌరవం కూడా కలిగే అవకాశము గోచరిస్తోంది. మీరు గతంలో కనుక ఏమైనా వాగ్దానాలు కనుక చేసి ఉంటే అవి మీరు నెరవేర్చినట్టయితే కనుక చాలా చక్కని మరింత అభిమానం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రోజంతా మీకు అనువైన కాలము. మీరు ఏ ప్రణాళికలు వేసుకుందామనుకున్నా, ఏ ప్రాజెక్టులు తీసుకుందామనుకున్నా కానీ ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు మీకు సమయానికి గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. పాత రుణాలను తీర్చేస్తారు. కొత్త రుణాలను ఈ రోజైతే మీరు తీసుకోకండి, తదుపరి ప్రయత్నం చేయండి. వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా వ్యవసాయదారులకు కనపడుతుంది. వ్యవసాయదారులకు, రైతులకు నేను చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే మీరు ప్రతిరోజు భూమాతకు పూజ చేయండి. ఆ తల్లి మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటుంది. ఇది మీరు భూమాతకు పుత్రులు కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి. నిరాశ మాత్రం చెందకండి. తదుపరి కుటుంబ వాతావరణం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో వారికి కుటుంబంలో చాలా అన్యోన్యత కలిగిన వాతావరణం కనబడుతోంది. సంతోషకరమైన వాతావరణము, బంధుమిత్రులు రాకపోకలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఇతర శుభకార్యాలు కూడా చేసే అవకాశం గోచరిస్తోంది. తరువాత మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏవైనా అనారోగ్య సూచనలు ఉండుంటే కనుక ఇవి ఈ రోజుతో మీకు చాలా చక్కని ఉపశమనం కలిగే అవకాశం కనపడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహానికి పూజ చేస్తూ బుధగ్రహానికి సంబంధించిన జప దానాలు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం కానీ లేదా విష్ణు సహస్రనామం వినడం కానీ చేస్తూ ఆ విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా ఆలయాన్ని దర్శించండి. ఏమైనా ఆటంకాలు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. పరిహారాలు ఎప్పుడు దిన ఫలితాల్లో ఉదయం పూటే మీరు పరిహారాలు చేసుకోవాలి. సాయంత్రం పూట చేసినందువల్ల ఉపయోగం అనేది ఉండదు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ప్రత్యేకమైన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంకిత భావంతో కనుక చదివినట్టయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నట్టయితే కనుక మిమ్మల్ని ఎదిరించేవారే లేరు. మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలను తగ్గించుకోండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ రాశిలో ఉండేవారికి ఈ రోజు చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనపడుతోంది. మీరు ఏ కాలేజీలో అయితే సీటు పొందాలనుకుంటున్నారో ఆ కాలేజీకి ఈ రోజు అప్లై చేసినట్టయితే కనుక మీ మీ అప్లికేషన్ పరిశీలించే అవకాశం కనపడుతుంది. తరువాత ఈ రోజు మీరు గణపతికి ప్రత్యేకమైన పూజ చేసుకుంటే కనుక మీరు గతంలో ఏమైనా పరీక్షలు ఫెయిల్ అవ్వడం కానీ లేదా బ్యాక్లాగ్స్ ఉండిపోవడం కానీ జరిగినట్టయితే కనుక ఈసారి ఈ అటెంప్ట్తో మీరు ఒకేసారి పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఈ ప్రత్యేక సూచన విద్యార్థులకు మాత్రమే. వారు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. అది ఉదయం పూట మాత్రమే సుమా. తదుపరి ఉద్యోగస్తులకు మీకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సమయానికి పొందుతారు. మీరుండే వాతావరణము, మీరుండే రంగంలోనూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మీ పదవి నుంచి ఉన్నత పదవికి వెళ్ళే అవకాశము, మీ పనిలో ఉత్సాహాన్ని కనబరుస్తూ ఆ యాజమాన్యం యొక్క మన్ననను ఈరోజు పొందే అవకాశం కనబడుతోంది. మీరు ఈరోజు ఒక శుభవార్తను వినబోతున్నారు. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార ప్రణాళికలు చాలా చక్కని ఫలితాన్ని ఈ రోజు తెచ్చిపెడతాయి. మీరు ఏ పని అంటే వ్యాపారాన్ని విస్తరించాలన్నా, ఏజెన్సీలు ప్రారంభించాలన్నా కనుక మీరు ఈ రోజు చేసినట్టయితే కనుక దీని యొక్క పర్యవసానము అంటే దీని యొక్క
ఫలితాలు మీరు ఉత్తరోత్తర భవిష్యత్తులో అందుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ రోజు చాలా మంచి రోజు. మీరు దీన్ని వృధా చేసుకోకండి. తదుపరి కళారంగంలో ఉన్న వాళ్లకు కొత్త ఒప్పందాలు ఒప్పుకుంటారు. మీకు కావలసిన పాత్రలు మీకు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. సినీ నటీ నటవర్గం వారికి, గాయని గాయకులకు కూడా ఈ రోజు చాలా చక్కని మంచి సమయం కాబట్టి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలంటే కనుక ఈ రోజు తప్పనిసరిగా వేసుకోండి. తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో శ్రేయస్సు కనబడుతుంది. మీకు అన్ని అనుకూలమైన ఫలితాలే ఈ రోజు కనబడుతున్నాయి. లాభాలు వస్తాయి. మీరు ఎటువంటి నిరాశ చెందక్కర్లేదు. పాత రుణాలు తీర్చేస్తారు. మీరు దేనికైతే అంటే గవర్నమెంట్కి మీరు ఏదైతే అప్పీల్ పెట్టుకున్నారో అది మీకు గవర్నమెంట్ మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. కొత్తగా మీరు రుణాలు అనేది ఈ రోజు చేయకండి. ఏదైనా కొనుగోలు చేద్దామన్నా ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ కొనుగోలు చేద్దామంటే కనుక ఈ రోజు చెయ్యకండి. తదుపరి రోజు ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు, రైతులకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు భూమాత యొక్క పూజ తప్పనిసరిగా చేయండి. ఇందులోనూ ధనుర్మాసం కాబట్టి విశేషమైన ఫలితాలు ఆ తల్లి మీకు అనుగ్రహిస్తుంది. భూమాత పూజ అనేది మీరు తప్పనిసరిగా మీ రోజులో ఒక భాగంగా మీరు దాన్ని పెట్టుకున్నట్టయితే ఆ తల్లి యొక్క అనుగ్రహాలని మీరు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి కుటుంబాల వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. గతంలో ఏవైనా మీ మిత్రులతో కానీ లేదా కుటుంబ వర్గంలో ఉన్న వారితో కానీ మీ బంధువులతో కానీ మాట పట్టింపులు ఉండి అపనిందలు కనుక ఉన్నట్టయితే కనుక మీ మీద ఈ రోజు గౌరవం పెరిగి ఆ అపనిందలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కని వాతావరణం మీ ఇంట్లో నెలకొంటోంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి ఈ రోజు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. సంతాన పరంగా కూడా మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు వీలైతే ఇది ధనుర్మాసం కాబట్టి మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. లేదా సత్యనారాయణ స్వామి వారి ఆలయ దర్శనం చేసినా కానీ చేయించుకోలేము అని అనుకున్న వాళ్ళు ఆలయ దర్శనం చేసినా కానీ తత్సమానమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఆ సత్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తర పారాయణ చేసుకున్నా కానీ అదే ఫలితాన్ని మీరు ఈ రోజు పొందే అవకాశం ఉంది. ఏ ఫలితాలైనా పరిహారాలైనా సరే మీరు ఉదయం పూట చేసినట్టయితేనే కనుక ఈ రోజంతా దాని యొక్క సానుకూల ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. తరువాత కొత్త కొత్త కోర్సులు చేయాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రణాళికలు ఈ రోజు వేసుకుంటే కనుక చక్కని ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఏరియర్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రదేశాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. మీ పై అధికారుల యొక్క మన్ననలను పొంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. మీ సహోద్యోగులు, మీ పై అధికారులు ఈ రోజు మీకు అత్యంత సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారస్తులకు మంచి పెట్టుబడులు పెడతారు. ఆ గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ రాబడి కూడా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా భాగస్వామ్య వ్యాపారం తీసుకోవాలి, ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. బ్రాంచెస్ పెట్టాలనుకున్నా కానీ ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఈ రోజుని ప్రారంభం చేసుకోండి. అయితే కళారంగంలో ఉన్న వాళ్లకు ప్రజాదరణ పొందుతారు. మంచి మంచి సత్కారాలు, సన్మానాలు, గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం కనబడుతోంది. మీకు గతంలో కన్నా ఈ రోజు మీ పారితోషికాన్ని మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం కనబడుతోంది. గాయని గాయకులకు, సినీ టీవీ నటీనట వర్గం వారికి కూడా ఈ రోజు మంచి ప్రోత్సాహకరంగాను ఆశాజనకంగాను ఉంటుంది. తదుపరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క అభిప్రాయాలు ఇతరులు అంగీకారం చేస్తారు. ప్రజలు మీ మాట విని మీ బాటను పట్టే అవకాశం కనబడుతోంది. అధిష్టానం నుంచి కూడా మీకు మంచి గౌరవ ప్రతిష్టలు పొందే అవకాశం కనబడుతోంది. మీ మాటకు విలువ పెరిగి ఎందువల్ల అంటే గతంలో మీరు చక్కగా పనిచేసి ఉండడం వల్ల ప్రజలే అని నా ధ్యేయము అనే ఉద్దేశంతో, ప్రజాసేవే నా ధ్యేయము అనే మంచి నినాదంతో మీరు పనిచేసి ఉంటారు కాబట్టి మీకు మంచి మంచి రోజు అని చెప్పవచ్చు. అధిష్టానంలో కూడా మీకు మంచి మంచి నమ్మకం అనేది ఏర్పడి మీకు మంచి పదవులు ఇచ్చే అవకాశము, మీరు ఊహించని పదవులు పొందే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. అయితే వ్యవసాయ రంగం వారికి కూడా
మంచి పంటలు పండి దిగుబడులు వస్తాయి. రైతులకు ఒకంత మనశ్శాంతి, ఆనందము కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఎటువంటి అంటే రైతులే కాకుండా పౌల్ట్రీ రంగం వారికి, నర్సరీ రంగం వారికి కూడా మంచి మంచి ఆదాయాలు, మంచి దిగుబడులు, లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మీ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కూడా మీరు ఈరోజు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల కోసం మీరు ఈ రోజు ప్రయత్నం అయితే చేయకండి. తదుపరి వాయిదా వేసుకోండి. రైతులకు నేను చెప్పే సూచన ఏంటంటే, మీరు ప్రత్యేకించి భూమాతకు తప్పనిసరిగా మీరు పూజ చేయండి. ఇది ధనుర్మాసం కాబట్టి భూమాత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందినట్టయితే విశేషమైన లాభాలు, చక్కని పంటలు పండే అవకాశం కనపడుతోంది. మీరు భూమాత యొక్క పుత్రులు కాబట్టి తప్పనిసరిగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. అయితే కుటుంబం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. దంపతుల మధ్య మంచి అనుకూలమైన ఆ మాట ఒకే మాట అన్నట్టుగా కనపడుతోంది. పట్టింపులు, మాట పట్టింపులు అవి తొలగిపోయి మంచి వాతావరణం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు వెడతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రాశిలో ఉండే వాళ్ళకి అందరికీ ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం అన్నమాట. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక ఎటువంటి చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా అవి తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే దాని యొక్క ఫలితం ఈ రోజంతా మనం అనుభవించే అవకాశం గోచరిస్తుంది. అది తప్పనిసరి కూడా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.